మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం నరసింహ శతకంలోని 80వ పద్యం చూద్దాం. ఇహలోక సౌఖ్యములిచ్చగించెదమన్న దేహమెప్పటికీ తా స్థిరత నొందదాయుష్యమున్న పర్యంతంబు పటుతయు నొక్క తీరుననుండ దుర్విలోన బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప భ్రాంతితో దీనికా పాడుదమను మొన్న కాల మృత్యువు చేత కోల్పోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, ఈ పద్యం ఈ లోకం ఎంత అస్థిరమైంది అని చెప్తూ ఉంటుంది. ఇహలోక సౌఖ్యములు ఇచ్చగించదమన్న దేహం ఎప్పటికీ తా స్థిరతనుందా అంటే ఈ లోకంలో నేను ఆనందాన్ని పొందుతాము, సుఖాలను పొందుదాము అని అనుకుంటే ఈ శరీరం ఎప్పటికో తెలియదు. ఆయుష్యం ఉన్న పర్యంతంబు పడితే ఒక్క తీరుగా ఉండదు. దొరికిలోన జీవితం అంతా పటుత్వం ఒక తీరు ఉండదు. రోగము కానీ రోస్టు కానీ ఏదో ఒక పరిస్థితి ఉంటూనే ఉంటుంది. బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగేడి మురికి కొంప. ఈ మూడు అవస్థలను దాటి వస్తుంటుంది. మొదట బాల్యం ఉంటుంది, తర్వాత యవ్వనం ఉంటుంది, తర్వాత వార్ధక్యం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆనందం, ఒక్కొక్క సమస్య. భ్రాంతితో దీన్ని కాపాడుగా మనం ఉన్న కాల మృత్యువు చేత గోలిపోవు. ఈ భ్రాంతితోటి దీన్ని కాపాడుదాము అని అనుకుంటే మృత్యు వచ్చిందంటే వెళ్ళిపోతుంది కదా, ఇది ఉండదు కదా. నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు. ఇదే ఆదిశంకరుడు శంకర భగవత్పాదులు చెప్తారు, ఇదంతా మాయ అని. మనం మాయ అంటే దాన్ని ఏదో అర్థంలో తీసుకొని తప్పు దాంట్లో చేసినాం. అవునా? జగత్ మాయ, బ్రహ్మానికి సత్యం, భగవంతుడు సత్యం. ఎప్పటికీ మార్పు చెందకుండా నిలిచి ఉండేది ఒకటి ఉంది. ఇది ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఈ ధనము మాయ, జనము మాయ, చదువు మాయ, అన్నీ మాయ. అవునా? నిలిచిండి అంటే ఈరోజు ఉన్నది రేపటికి మార్పు చెందుతుంది. మాయ అంటే మళ్ళీ మనం తప్పు అర్థం తీసుకుంటాం. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. ఇట్లా చెప్తే మనలో కొంచెం ఎడ్యుకేటెడ్ కదా, సరిగ్గా అర్థమైతే అర్థం కావచ్చు. నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మ మిగనొల్ల నన్నేరు జలజనాభయ్య నువ్వు నన్ను నువ్వే ఆదుకోవాలి, ఈ లోకంలో ఆదుకోవడానికి ఎవరు లేరు అని. మరొకసారి చూద్దాం. ఇహలోక సౌఖ్యములు ఇచ్చగించదమన్న దేహం ఎప్పటికీ దా స్థిరత నొందా దాయుష్యమున్న పర్యంతంబు పటుతయున్నొక తీరుననుండ దుర్విలోన బాల్య యువత్వ దుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప భ్రాంతితో దీనిగా పాడుదామను మొన్న కాల మృత్యువు చేత కోల్పోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, ఇటువంటి పద్యాల నుంచి మనం భాష యొక్క సౌందర్యం నేర్చుకోవచ్చు, పదాలు వేస్తున్న విధానం గురించి నేర్చుకోవచ్చు, దాంట్లో ఉన్న లోతైన అర్థం గురించి తెలుసుకోవచ్చు, భావం గురించి, ఆ లోతైన అంశాల గురించి నేర్చుకోవచ్చు. కాదంటే దాని రసం గురించి తెలుసుకోవచ్చు, దాని భక్తి గురించి తెలుసుకోవచ్చు, భగవంతుడికి అర్పిస్తున్న విధానం గురించి తెలుసుకోవచ్చు. మీ దృష్టి ఎంతెంత గాఢమైతుంటే అంతంత గాఢంగా రచయిత యొక్క ఉద్దేశాలను పట్టుకోవచ్చు. నేర్చుకునే ప్రయత్నం చేయండి. మరొక పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.